అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 3వ భాగం. రచయిత గీతాంజలి గారు. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? 10 రోజుల్లో పెళ్ళని సెలవు తీసుకొని నువ్వు చేసిందేంటి అని అడిగాడు కోపంగా. ఏం మాట్లాడకుండా నించున్న భూమి వైపే చూస్తూ, ఏం మాట్లాడవేం? ఈవెంట్ చేస్తానని ఆస్తి మీద కన్నేశాడా మీ మావయ్య అని అడిగాడు కిషోర్ కోపంగా. మీరు మా మావయ్య గురించి మాట్లాడకండి. పెళ్లి కూతురు జాగాలో వచ్చింది నేను కదా. ఏదైనా అనాలనుకుంటే నన్ను అనండి అని అంది భూమి. ఓహో, నువ్వు ఒకరితో పెళ్ళి అనుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావు. నా కూతురు అర్జున్ని ఇష్టపడుతోంది. ఇప్పుడు దాని జీవితం ఏమైపోవాలి? అసలు నా కూతురికి నేనేమని సమాధానం చెప్పాలన్నాడు కిషోర్. అసహనంగా చీరని నలుపుతూ నించుంది భూమి. ఏం మాటలు రావా నీకు అని అంటూ కోపంగా భూమిని కొట్టడానికి లేచాడు కిషోర్. ఏదో ఆలోచిస్తున్న అర్జున్ వెంటనే నించుని భూమి భుజం చుట్టూ చెయ్యేసి, ఇది మాట్లాడే పద్ధతి కాదంకుల్ అన్నాడు సీరియస్గా. ప్రతాప్ గారు కూడా కలుగు చేసుకుని కిషోర్ని శాంతపరిచి కూర్చోపెట్టారు. అసలు మా ఐశ్వర్య ఏమైంది అని అడిగింది ఐశ్వర్య అమ్మ రజని గట్టిగా. అప్పటికే వాళ్ళ ప్రవర్తన వల్ల విసిగిపోయి, ఎంతసేపు ఐశ్వర్య ఎక్కడా ఎక్కడా అని నన్నెందుకు అడుగుతున్నారు? నాకేం తెలుసు? అసలు బుర్ర పెట్టి ఆలోచించండి. అంత సెక్యూరిటీ ఉన్న కళ్యాణ మండపం నుండి నేను కానీ మా మామయ్య కానీ మీ ఐశ్వర్యని ఏం చేస్తాం? తనంతట తానుగా వెళ్ళిపోయేంత వరకు ఎవరూ ఏం చేయలేవంది భూమి చిరాగ్గా. పదునుగా వస్తున్న భూమి మాటలు వింటూ తన వైపు చూశారు ప్రతాప్. నిజం చెప్తున్నట్టే అనిపించింది అతనికి. ఇంతకీ ఇప్పుడేం చేద్దామంటారు అంది ఐశ్వర్య అమ్మమ్మ. చెప్పేదేముంది, బయట అందరికీ నా కూతురుతో పెళ్ళి అయ్యిందని తెలుసు. ఈ అమ్మాయిని పంపించేసి ఐశ్వర్యని ఇచ్చి మళ్ళీ పెళ్లి చేస్తాను అని సింపుల్గా చెప్పాడు కిషోర్. ఆ నిర్ణయం తను ముందే ఊహించింది కాబట్టి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది భూమి. భూమి వైపే చూస్తున్నాడు అర్జున్. తన కలల్లో జీవితం ఏమైపోతుందో అనే కంగారు కాకుండా ఏదో బాధ కనిపిస్తోంది అతనికి. మౌనాన్ని చీల్చుతూ, ఏం మాట్లాడుతున్నారన్నయ్య మీరు అని కోపంగా అడిగారు వైశాలి. ఆ అమ్మాయి అర్జున్ భార్య. అగ్నిసాక్షిగా ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేశాడు. వాటి విలువ తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడడం సబబు కాదు అన్నారు సీరియస్గా. ముక్కు మొహం తెలియని వాళ్ళ మెడలో 3 ముళ్ళు వేస్తే అది పెళ్ళి అయిపోదు వైశాలి అన్నారు కిషోర్ కోపంగా. మా అమ్మ మాట ఫైనల్. ఆ అమ్మాయి నా భార్య, నాతోనే ఉంటుంది, నా ఇంట్లోనే అని అన్నాడు అర్జున్. తన నిర్ణయం కూడా అదే అన్నట్టుగా చూశారు ప్రతాప్. ఓకే అర్జున్, తను నీతో ఉంటే నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించినందుకు నా కూతురికి మంచి బహుమతినే ఇచ్చావులే, చాలా సంతోషం అన్నాడు విసుగ్గా. కిషోర్ కూల్, మనం ఐశ్వర్యకి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం, నేనే పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకుంటాను అన్నారు ప్రతాప్. నాన్సెన్స్, నాకేం అవసరం లేదు, నా కూతురి పెళ్ళి నేను చేయగలను అని విసుగ్గా భూమి వైపు చూస్తూ వెళ్ళిపోయాడు కిషోర్. అతని వెనకే అతని కుటుంబ సభ్యులు. వాళ్ళు మోసగత్తెలా చూస్తున్న చూపులని తట్టుకుంటూ వాళ్ళు వెళ్ళేంత వరకు నిలబడిన భూమి వాళ్ళు వెళ్ళగానే అసలు కంట్రోల్ చేసుకోలేక నుంచోలేక అక్కడే చతికిల పడింది. తన సిచ్యువేషన్ అర్థం చేసుకుంటూ లోపలికి తీసుకెళ్ళమన్నట్టుగా చూశారు ప్రతాప్. భూమిని జాగ్రత్తగా పైకి లేపి అర్జున్ రూమ్లోకి తీసుకెళ్లారు వైశాలి. ఏమంటావు అర్జున్ అన్నారు ప్రతాప్. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్న అర్జున్ వైపు చూస్తూ, నీకు ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నాకు తెలుసు అర్జున్. మేబీ దేవుడు అందుకే భూమికని నీ లైఫ్లోకి పంపించాడేమో. యాక్సెప్ట్ యువర్ లైఫ్ అర్జున్ అన్నారు ప్రతాప్ గారు. అర్జున్ భుజం మీద చిన్నగా తడుతూ చిన్నగా నవ్వి, ఐఎమ్ ఫైన్ డాడ్ అన్నాడు అర్జున్. ఇట్స్ ఓకే నాట్ టు బి ఫైన్ అర్జున్, ఐ అండర్స్టాండ్. ఇలాంటి సిచ్యువేషన్స్లో నీ మీద ఎంత ప్రెషర్ ఉంటుందో, బట్ లైఫ్ని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయితేనే మనకు హ్యాపీనెస్ ఉంటుంది అన్నారు ప్రతాప్. అతని మాటలు వింటూ సరే అన్నట్టుగా తలాడించాడు అర్జున్. అతనికి ఒంటరిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని లేచి రూమ్లోకి వెళ్ళిపోయారు ప్రతాప్. ప్రతాప్ వెళ్ళగానే వెనక్కి వాళ్తూ ఒక్క రోజులోనే మారిపోయిన తన లైఫ్ని గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు అర్జున్. ఎడతెరపని ఆలోచనల వల్ల 2 రోజులుగా సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కానీ వెంటనే నిద్ర పట్టేసింది అర్జున్కి. ఇంతకీ నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడిగారు వైశాలి. ఏం మాట్లాడకుండా పేలగా ఒక చూపు చూసింది భూమి. ఆ చూపులోని ఆవిడికి అర్థం దొరికేసి, జాగ్రత్తగా ఉండు, రేపు మాట్లాడుకుందాం, పడుకో అని భూమికి చెప్పి ఆ రూమ్ దగ్గరికి వేసి బయటికి వెళ్తూ హాల్లోనే సోఫాలో కాళ్ళు ముడుచుకొని పడుకున్న అర్జున్ చూస్తూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు. రూమ్ డోర్ దగ్గరికి వేసి, ప్రతిసారి ఎందుకు అర్జున్ నీకే ఇలా జరుగుతుంది? ఐఎమ్ సారీ కన్నయ్య అని అంటూ ఏడుస్తున్న ఆవిడ్ని చూసి, వైషు ఏమైంది, ఎందుకంతలా ఏడుస్తున్నావని అడిగారు ప్రతాప్. చిన్నపిల్లలాగా అతని షర్ట్ కలర్ పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న వైశాలి గారి తల నిమురుతూ, అర్జున్ కోసం ఏడుస్తున్నావా అని అడిగారు లాలనగా. అవును అన్నట్టు తలాడిస్తూ, పాపం కదండి అర్జున్, వాడు ప్రేమించిన అమ్మాయినిచ్చి పెళ్లి చేయలేకపోయాము,
మన కోసం వాడికి ఇష్టం లేని పెళ్ళికి ఒప్పుకున్నాడు. అలాంటిది ఇప్పుడు నువ్వు ఇంకెవరినో పెళ్లి చేసుకున్నావు, తనతో కాపురం చేయంటే ఎలా అండి? వాడు ఎలా ఉంటాడండి? ప్రతిసారి నా కొడుకు బాధకి నేనే కారణమని అనిపిస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుందండి అని ఏడుస్తున్నారు వైశాలి. నా బంగారం కదా, ఏడవకు. ఆ అమ్మాయిని చూసావా ఎంత ఒద్దిగ్గా ఉందో? నువ్వు అలాంటి కోడలు కావాలనే కదా అనుకున్నావు. నాకు ఆ అమ్మాయి మన అర్జున్కి కరెక్ట్ అనిపిస్తోంది. కొన్ని రోజుల్లో అంతా సెట్ అయ్యి హాయిగా ఇదే ఇంట్లో తిరుగుతారు. నువ్వు ఊరికే డీలా పడిపోతే ఎలా? వాళ్ళకి ధైర్యం ఎవరిస్తారు చెప్పు? నా వయసు ఇలా కాదు. నా వయసు చాలా స్ట్రాంగ్ గర్ల్. సారీ ఆంటీ కదా అన్నారు నవ్వుతూ. ఆ మాట వినగానే ప్రతాప్ కొక్కటేసి నేను ఆంటీ కాదు అన్నారు వైశాలి. ఆహా సరేలే, వాళ్ళు పడుకున్నారు కదా, పడుకోనివ్వు. ఆకలి వేస్తే వాళ్ళే లేచి తింటారు. నిద్ర నుండి లేపకండి అన్నారు ప్రతాప్. సరే అంటూ లేచి అర్జున్ని భూమిని కదపకుండా వాళ్ళు భోజనాలు కానిచ్చేశారు. మధ్యరాత్రి కడుపులోని ఎలుకలు రన్నింగ్ రేస్ చేస్తుంటే మెలకు వచ్చింది అర్జున్కి. తన సోఫాలో పడుకోవడం చూసి మెల్లగా లేచి తన రూమ్కి వెళ్ళాడు అర్జున్. బెడ్కి జారబడి మోకాల మధ్యలో తల పెట్టుకొని ఏడుస్తున్న భూమిని చూస్తూ అసలు ఇంతలా ఏడుస్తోంది ఏంట్రా బాబు అని తల కొట్టుకొని హాయ్ అన్నాడు అర్జున్. ఒక్కసారి అర్జున్ వైపు చూసి మళ్ళీ తల తిప్పేసి ఏడుస్తోంది భూమి. గోరోజనం పిల్లకి బాగా అని కోపంగా చూస్తూ హాయ్ అన్నాడు అర్జున్ చేతులుపుతూ. నెమ్మదిగా లేచి చెప్పమన్నట్టు చూసింది భూమి. భోజనం చేశావా అని అడిగాడు అర్జున్. భోజనం గురించి అడగగానే అమర్ గుర్తొచ్చి పెద్దగా ఏడవటం స్టార్ట్ చేసింది భూమి. ఓ గాడ్ అంటూ కంగారుగా రూమ్ డోర్ క్లోజ్ చేసి ఏంటి అర్ధరాత్రి ఏడుపులు అన్నాడు అర్జున్ కోపంగా. నాకంటే గట్టిగా మీరు అరుస్తున్నారంది భూమి ముక్కుని ఎగపీల్చుకుంటూ. తన మాటలు పట్టించుకోవడం మానేసి భూమిని ఎగాదిగా చూస్తున్నాడు అర్జున్. పెళ్లి బట్టల్లో ఏడవడం వల్ల వాడిపోయిన కళ్ళు నీరసంగా కనిపించింది అతనికి. పెళ్లి బట్టల్లో అనీజీగా ఉందా నీకు అని అడిగాడు అర్జున్. అసలు తనున్న సిచ్యువేషన్కి అర్జున్ అడుగుతున్న మాటలకి పొంతన లేకపోవడంతో అన్ని విధాలుగా బుర్ర ఊపేసింది భూమి. విచిత్రంగా భూమి వైపే చూస్తూ లోపలికి వెళ్ళి తన కొత్త టీషర్ట్ షార్ట్ తీసి ఇచ్చాడు అర్జున్. ఆ డ్రెస్ని అర్జున్ని మార్చి చూస్తోంది భూమి. టెక్కు మొహం ఎలా చూస్తోందో చూడు, అవి నీకే అని అన్నాడు అర్జున్. నేను ఇలాంటి బట్టలు వేసుకోనంది భూమి. ఓ నీకు మాటలు కూడా వచ్చా, గుడ్. నా దగ్గర అమ్మాయిల బట్టలు ఎందుకుంటాయని కోపంగా అడిగాడు అర్జున్. అర్జున్ కోపానికి భయంతో జడుచుకొని ఆ బట్టలు తీసుకుంది భూమి. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా భోంచేద్దాం అన్నాడు అర్జున్. ఆ బట్టలు తీసుకొని లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మొహం కడుక్కొని బయటకు వచ్చింది భూమి. భూమిని చూడగానే అర్జున్కి నవ్వాగలేదు. ఎక్స్క్యూజ్ మీ అంటూ నవ్వుతూనే ఉన్నాడు అర్జున్. అసలు అర్జున్కి అంతలా నవ్వెందుకు వస్తుందో అర్థం కాక అద్దంలో తనను తను చూసుకుంది భూమి. అర్జున్ టీషర్ట్ తనకి మోకాళ్ళ వరకు వచ్చేసి బఫూన్లా కనిపిస్తోంది. ఆ డ్రెస్లో తనని అలా చూసుకోగానే భూమికే నవ్వొచ్చేసింది. క్యూట్గా ఉన్నావన్నాడు అర్జున్ భూమి తల మీద చెయ్యేసి చిన్నగా నిమురుతూ. థ్యాంక్స్ అంది భూమి చిన్నగా నవ్వుతూ. సరే పద భోంచేద్దాం అన్నాడు అర్జున్. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అంది భూమి. నాకు వడ్డించుకోవడం రాదు, వడ్డించు అన్నాడు అర్జున్. సరే అని అర్జున్ వెనకాతలే వెళ్ళి ఇంటి నిండా ఉన్న చుట్టాలకి నిద్రాభంగం కలగకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. కూరల మీద ఉన్న మూతలు తీస్తూ చల్లారిపోయినట్టుగా ఉన్నాయి, వేడి చెయ్యమంటారా అని అడిగింది భూమి. వద్దు, ఆకలిగా ఉంది, ఏదో ఒకటి వడ్డించేసేయి అని అన్నాడు అర్జున్. సరే అని అంటూ అర్జున్ ఒక్కడికే తను ప్లేట్లో వడ్డిస్తూ ఉంటే ఇంకొక ప్లేట్ కూడా తీసి భూమి ముందు పెట్టాడు అర్జున్. నాకు ఆకలిగా లేదు అని అంది భూమి. ఆ ప్లేట్ని మళ్ళీ వెనక్కి నెడుతూ పర్లేదు తిను, మళ్ళీ ఏడవడానికి నీకు ఓపిక కావాలి కదా అన్నాడు అర్జున్. అర్జున్ ప్రవర్తన అస్సలు అర్థం కాక సరే అన్నట్టు తలూపి తనకి కూడా వడ్డించుకొని తింటోంది భూమి. అర్జున్ భోజనం అయిపోయి అక్కడే ఫోన్ చూసుకుంటూ నించునేసరికి తన కోసమే వెయిట్ చేస్తున్నాడని అర్థమై గబగబా తినేసి ఇద్దరు ప్లేట్స్ని పక్కన పడేసి వచ్చింది భూమి. మెట్లు ఎక్కగానే ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు అర్జున్. ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతానని వీళ్ళకి ఎలా చెప్పాలో అని ప్లాన్స్ వేస్తూ అర్జున్ ఆగడం గమనించకుండా అర్జున్ని గుద్దేసింది భూమి. ఆవ్ అని అరిచి అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుంది. జాగ్రత్త అంటూ నువ్వు ఆ రూమ్లో ఉండు, నేను పెంట్ హౌస్లో పడుకుంటానన్నాడు అర్జున్. సరే అన్నట్టుగా తలూపింది భూమి. కంగ్రాట్స్ రా అర్జున్, అసలు నీ అదృష్టమే అదృష్టమేమో. ఇంత వింత జాతకం, ఇంత వింత పెళ్ళి ఎవరి జీవితంలో అయినా చూసామా? నక్కతోక తొక్కేసి ఉంటావురా నువ్వు అని మనసులోనే అనుకుంటూ పెంట్ హౌస్లోని బెడ్ మీద వాలి కంగ్రాట్స్ అని తన ఫోన్కి వస్తున్న మెసేజెస్కి రిప్లై ఇస్తూ విచిత్ర పెళ్లి గాథలో ఒక అధ్యాయం ముగిసింది. ఇంకా ముందు ముందు ఎన్ని వింతలుంటాయో అనుకున్నాడు అర్జున్. పొద్దున్న 6 అవుతూ ఉంటే భూమి రూమ్ డోర్ కొట్టారు వైశాలి. నిద్ర మత్తులోనే రూమ్ డోర్ తీసి
బెడ్ మీద పడుకుండిపోయింది భూమి. ఒక్క సెకండ్ తను ఎక్కడ ఉందో తనకి గుర్తు రాగానే దిగ్గున లేచింది. మళ్ళీ తననే చూస్తూ ఉన్న వైశాలి గారి వైపు చూస్తూ సారీ అంది చిన్నగా. ఈ డ్రెస్ ఏంటి అర్జున్ ఇచ్చాడా అన్నారు చిన్నగా నవ్వుతూ. అవును అన్నట్టు తలూపింది భూమి. ఆహా నీ బట్టలు లేవా, నేను తెప్పిస్తానులే అన్నారు వైశాలి గారు. సరే అంది భూమి. పంతులు గారు వచ్చే టైం అయింది, ఈరోజు సత్యనారాయణ వ్రతం ఉంది, త్వరగా తయారీ కిందకు వచ్చే బంగారం అన్నారు వైశాలి. అయోమయంగా చూస్తున్న భూమిని చూస్తూ ఓహ్ నీ బట్టలు లేవు కదా అని తన చెయ్యి పట్టుకొని వాళ్ళ రూమ్కి తీసుకొని వెళ్ళి క్లోజెట్ ఓపెన్ చేసి ఇవన్నీ కొత్త బట్టలే, నీకు కావాల్సింది తీసుకో అన్నారు వైశాలి. నాకు తెలీదు, మీరే ఏదో ఒకటి ఇచ్చేయండి మేడం అంది భూమి మొహమాట పడుతూ. ఈ రెడ్ చీర నీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇది నువ్వు కట్టుకో, నీకు కాంట్రాస్ట్గా నేను గ్రీన్ కట్టుకుంటాను, అత్తమ్మ కోడలు ఒకేలాంటి చీరలు కడితే బాగుంటుంది కదా అన్నారు కళ్ళెగరేస్తూ. అంత కాస్ట్లీ బట్టలు చూడగానే మతిపోయింది భూమికి. వద్దండి అంది భూమి భయపడుతూ. అవును మేడం ఏంటి అన్నారు వైశాలి గారు భూమి వైపు సూటిగా చూస్తూ. మరేమని పిలవమంటారు అని అడిగింది భూమి. అత్తయ్య అమ్మ ఏదైనా ఓకే అని వైషు అయినా ఓకేలే నాకు అని అన్నారు కన్ను కొడుతూ. నీకు ఓకే ఏమో, నాకు ఓకే కాదన్నారు ప్రతాప్ సీరియస్గా జాగింగ్ నుండి లోపలికి వస్తూ. ఆయనంత సీరియస్గా చెప్పగానే కళ్ళ నిండా భయంతో అతని వైపే చూస్తోంది భూమి. దగ్గరికి వచ్చి చెయ్యి ఎత్తగానే కొడతారేమో అని కళ్ళు మూసేసి నుంచుంది. భూమి తల మీద చెయ్యేసి అది నేను పెట్టిన పేరు, నేను మాత్రమే పిలుస్తానన్నారు బెట్టుగా. అది వినగానే గట్టిగా నవ్వేసింది భూమి. ఆ నవ్వు విని తన వైపు చూసేలోపే నోరు మూసేసి నుంచుంది. మళ్ళీ తనకి అడ్జస్ట్ అవడానికి టైం పడుతుందని అర్థం చేసుకుని నేను ఫ్రెష్ అయ్యి వస్తానని లోపలికి వెళ్ళిపోయారు ప్రతాప్. సరే నువ్వు ఈ చీర కట్టుకొని వచ్చే త్వరగా, మళ్ళీ లేట్ అయిపోతుందన్నారు వైశాలి. సరే అన్నట్టు తలూపి తన రూమ్కి వెళ్ళి తలస్నానం చేసి చీర కట్టుకొని అద్దం ముందు నుంచొని బొట్టు పెట్టుకుంటుంటే పక్కనే కనిపించాయి నిన్నటి ఐశ్వర్య నగలు. అవి చూడగానే ఎక్కడలేని చిరాకు వచ్చేసింది భూమికి. ఆ నగలన్నీ తీసుకొని ఒక బ్యాగ్లో పెట్టి కిందకి వెళ్ళి లాన్లో కాఫీ తాగుతున్న వైశాలి గారి దగ్గరికి వెళ్ళింది భూమి. అమ్మ అని పిలిచింది భూమి. హా భూమి ఫ్రెష్ అయిపోయావా అని అంటూ తన చేతిలో ఉన్న బ్యాగ్ వైపు చూశారు అనుమానంగా. ఇది ఐశ్వర్యవి, తనకి ఇచ్చేస్తారని అంది భూమి తలదించుకొని. ఆ మాట వినగానే ఆశ్చర్యంగా చూశారు వైశాలి భూమిని. అసలు ఎవ్వరికి ఆ నగల గురించి ఆలోచన కూడా రాలేదు, గుర్తు కూడా లేదు. అలాంటిది భూమి గుర్తుంచుకొని మరీ తిరిగి ఇచ్చేయమనటంతో తన నిజాయితీకి గర్వంగా అనిపించింది ఆవిడికి. ఇంత చిన్న విషయంలోనే ఇంత నిజాయితీగా ఉన్నప్పుడు పెళ్లి విషయంలో మారడానికి ఏదో పెద్ద కారణమే ఉన్నట్టు అనిపించినా ఏం అడగకుండా నేను వాళ్ళకి పంపించేస్తానులే అన్నారు బ్యాగ్ తీసుకుంటూ. కన్నయ్య ఇంకా లేవలేదనుకుంటాను అన్నారు వైశాలి. ఓహో అని అంది భూమి. తనకెందుకు చెప్తున్నారో అర్థం కాక. వెళ్ళి లేపి కాపీ ఇచ్చిరా, టెర్రస్ మీద ఉన్నట్టున్నాడు అన్నారు వైశాలి వాళ్ళిద్దరిని దగ్గర చేయాలనే ఉద్దేశంతో. ఏంటి పొద్దున్నే ఆయన దగ్గరికి నేను వెళ్ళాలా, కళ్ళతోనే కాల్చేసేలా చూస్తున్నారు, అలాంటిది ఇప్పుడు నన్ను చూస్తేనే నిప్పులు కురిపిస్తారని భయపడుతూ అర్జున్కి కాఫీ కలిపి తీసుకొని వెళ్ళింది భూమి. టెర్రస్లోని పెంట్ హౌస్లో హాయిగా బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్నాడు అర్జున్. ఇంత హాయిగా పడుకున్నాడేంటి, లేపితే తిడతారేమో అని, లేపకపోతే వైశాలి గారు ఏమైనా అంటారేమో అని కాసేపు బాగా థింక్ చేసి ఇంకా లేపాలని ఫిక్స్ అయ్యి అర్జున్ గారు అంది భూమి నెమ్మదిగా. చలనం లేకుండా పడుకున్న అర్జున్ని చూస్తూ అర్జున్ గారు అంది ఇంకాస్త గట్టిగా. ఇటువైపు నుండి అటువైపు తిరిగి పడుకున్నాడు అర్జున్. అబ్బా అని అంటూ తల కొట్టుకొని అర్జున్ గారు అంది భూమి గట్టిగా. కళ్ళు తెరిచి భూమి వైపు చూస్తూ ఏంటి అన్నాడు అర్జున్. కాఫీ అన్నట్టుగా చూపించింది భూమి. ఓహో సారీ, మనవి మూగ సైకిలే కదా, మర్చిపోయానని కప్ తీసుకొని వెళ్ళిపోయాడు అర్జున్. అతని వెనకే భూమి కూడా. సత్యనారాయణ వ్రతంకి ఏర్పాట్లు చేస్తున్న అర్జున్ స్టాఫ్ అంతా అమర్ని మోసం చేసిందా అన్నట్టు చూస్తున్న చూపులు తట్టుకోలేక ఏడుపొచ్చేసింది భూమికి. భూమి ఇట్రా అని అరిచారు వైశాలి గారు. అమ్మ వస్తున్నానంటూ కళ్ళు తుడుచుకొని రూమ్లోకి వెళ్ళింది భూమి. బెడ్ మీద నగలు పరిచి నీకేవి సెట్ అయితే అవి వేసుకో అన్నారు వైశాలి గారు. వద్దు అంది భూమి చిన్నగా. ఏయ్ దెబ్బలు పడతాయి నీకు, అన్నిటికీ వద్దు వద్దు అనుకుంటూ వ్రతం చేసుకుంటూ ఏమీ వేసుకోకుండా కూర్చుంటావా, తీసుకో ఏదో ఒకటి అన్నారు వైశాలి గారు. ఆవిడంత గట్టిగా చెప్పగానే నాకు తెలీదు, మీరే ఏదో ఒకటి ఇచ్చేయండి అమ్మా అని అంది భూమి. అమ్మ డాడీ ఎక్కడా అని అంటూ లోపలికి వచ్చాడు అర్జున్. రే ఈ డ్రెస్ ఏంటి, పంచి కట్టుకోమని చెప్పాను కదా నీకు అన్నారు వైశాలి గారు సీరియస్గా. అబ్బా నాకు పంచి కట్టుకోవడం రాదమ్మా అన్నాడు అర్జున్. సిగ్గులేదు, 27 ఏళ్ళు వచ్చాయి, ఇంకా పంచి కట్టుకోవడం రాదంట. మీ డాడీని నేను పంపిస్తాను కానీ పంచి కట్టుకో, ఈరోజు పూజ ఉంది అన్నారు వైశాలి. ఆ మాటలు వింటూ చిన్నగా నవ్వుకుంటున్న భూమి వైపు ఉరిమి చూశాడు అర్జున్. దెబ్బకి సైలెంట్ అయిపోయింది మన భూమి పాప. సరే డాడీని పంపు అని వెళ్ళబోయాడు అర్జున్. కన్నయ్య అని అంటూ పిలిచారు అర్జున్ని వైశాలి గారు. ఏంటి అన్నట్టుగా వెనక్కి తిరిగి ఆమె వైపు చూసి అన్నాడు అర్జున్. కథ
ఇంకా ఉంది. భూమిని ఇంట్లో వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేసినట్టున్నారు. కానీ భూమి మాత్రం ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. మరి అర్జున్ భూమిని వదిలించుకుంటాడా, లేక తనని ప్రేమతో దగ్గర చేసుకుంటాడా? అసలు భూమి ఐశ్వర్య ప్లేస్లో ఎలా వచ్చింది? అమర్ ఏమయ్యాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.